వేదవతి, నర్మదా, ప్రేమ వీళ్ళు ముగ్గురు కూడా కూర్చుని అలా ముచ్చట్లేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అది చూసి శ్రీవల్లి తట్టుకోలేక వేదవతి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్య, నాకు ఆటో ఛార్జీలకి డబ్బులు ఇవ్వండి, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఏమైందమ్మా, ఎందుకు వెళ్ళిపోతావని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో శ్రీవల్లి అయితే మీకు ముగ్గురు కోడళ్ళు 3 కళ్ళు అని మీరు అప్పుడు చెప్పారు, కానీ ఇప్పుడు అలా లేరు కదా, మీకు ఆ ఇద్దరు కోడళ్ళే 2 కళ్ళు పెట్టి చూసుకుంటున్నారు, నన్ను వేరు చేసేశారు కదా అని చెప్పి అంటుంది. అది వినగానే వేదవతి ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నువ్వు అలా ఎందుకమ్మా అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న శ్రీవల్లి అయితే నేనేం అపార్థం చేసుకోలేదు, నేను నిజమే చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా ఆ ఇద్దరు కోడళ్ళతోటే గుసగుసలాడుతూ ఉంటారు, మన కిచెన్లో కూడా నాకు తెలియకుండా ఏదో గుసగుసలాడారు, ఇప్పుడు కూడా కూర్చొని గుసగుసలాడుకుంటున్నారు అని చెప్పి శ్రీవల్లి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న నర్మదా, ప్రేమ వాళ్ళిద్దరూ కూడా అబ్బా ఏంటి ఈ అమ్మాయి ఇలాంటిది అని చెప్పి అనుకుంటూ వాళ్ళైతే తల పట్టుకుంటారు. ఇక వేదవతి అయితే అదేం లేదమ్మా, మేము మామూలుగానే మాట్లాడుకున్నామని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే శ్రీవల్లి అయితే మీరు మామూలుగా ఏం మాట్లాడుకోలేదు, నాకు తెలియకుండా ఏదో సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు, నేను వేరు కదా, అందుకే నాకు ఆటో ఛార్జీలకు డబ్బులు ఇవ్వండి, నేను వెళ్ళిపోతానని చెప్పి అంటుంది. అది వినగానే వేదవతి అయితే లేదమ్మా, నాకు మీ ముగ్గురు ఒక్కటేనమ్మా అని చెప్పి అంటుంది. మరి అలా అయితే నేను అక్కడికి వస్తాను అని చెప్పి వేదవతి దగ్గరికి వెళ్ళి వేదవతి ఒడిలో కూర్చుంటుంది. అది చూసి నర్మదా, ప్రేమ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వేదవతి చేతులు పట్టుకొని తన భుజం మీద వేసుకొని మా అత్తయ్య బంగారం అంటూ తనైతే తెగ మురిసిపోతూ ఉంటుంది. అది చూసి నర్మదా అయితే వేదవతికి ఇలా సైగలు చేస్తూ ఉంటుంది. ఏంటి మీ పెద్ద కోడళ్ళు కదా, మీ పెద్ద కోడళ్ళు వాటేసుకున్నారు కూడా అన్న, వాటేసుకోండి, ముద్దు కూడా పెట్టుకోండి అని చెప్పి అంటుంది. దాంతో వేదవతి అయితే అదేం లేదమ్మా, తనే వచ్చి కూర్చుంది, నా చేతులు తనే పట్టుకుంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. దాంతో నర్మదా, ప్రేమ వాళ్ళిద్దరూ విరుచుకు పడతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.